ఏంటిది? అన్నీ నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్. దిస్ ఈస్ ఫర్ యూ. ఇలా వస్తే కూర్చోలేరండి, ఇబ్బంది పడతారు. హలో, అన్నం తినడానికి కావాల్సింది చెయ్యి, లుంగి కాదు. ఈ లుంగీలేంటి, ఈ పీటలేంటి? ఛే! రండి బావగారు, అక్కడే ఆగిపోయారే, రండి. అల్లుడు గారు, ఏమిటి ఎలా ఉన్నారు? ఏ మేకప్ వేసుకురావాలా? అది కాదు అల్లుడు గారు, మీకోసం లుంగి పెట్టాను, కట్టుకోలేదే? కట్టుకోలేదు. ఏం బావగారు? నాకు లుంగీలు అవి నచ్చం, నేను జీన్స్లోనే ఉంటాను. ప్యాంటు మీద కూర్చోవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది అల్లుడు గారు. నేను కూర్చునేది ప్యాంటు మీద కాదు, పీట మీద. అయినా నాకు ఇలాగే ఇష్టం, ఇలాగే కూర్చుంటా. మీకేమన్నా అభ్యంతరమా? మీకు సౌకర్యంగా ఉంటుందంటే మాకేం అభ్యంతరం లేదు, కూర్చోండి బావగారు. బాబు జాగ్రత్త. అయ్యో, బావగారు, ఆర్ యూ ఓకే? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. తినండి బాబు. మొహమాట పడకుండా తినండి తమ్ముడు గారు. అలాగే. బాబు, పర్వాలేదా? సౌకర్యంగా ఉంది కదా? అయ్యో, మామూలుగానా? మీరు తినండి, తినండి. ఫ్యాన్ కూడా లేదా? ఛే! సారీ బావగారు, మీ ఇబ్బంది మాకు అర్థం అవుతుంది. కానీ చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మీకేమో డైనింగ్ టేబుల్ మీద తినే అలవాటు, ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ బావగారు. అయ్యో పర్లేదు, తింటున్నానుగా, మీరు తినండి. అలాగే. బావగారు, ఈరోజు మా ఊర్లో ఇంత తృప్తిగా మనశ్శాంతిగా అన్నం తింటున్నానంటే అది మీ పుణ్యమేనండి. ఇన్ని రోజులు అన్నం ముందు కూర్చున్నప్పుడల్లా
ఊరి వాళ్ళ కడుపు కొట్టి నా కడుపు నింపుకుంటున్నానే అన్న భావన ఉండేది. కానీ ఈరోజు ఆ ప్రాజెక్ట్ మా సొసైటీకి ఇచ్చి నా పరువు కాపాడారండి. మీ రుణం తీర్చుకోలేను. ఏమైంది బాబు? ఏంటి తమ్ముడు గారు అలా లేచారు? బావగారు ఏమైందండి? అది మరి మీరు నన్ను అంతలా పొగడేస్తుంటే ఇబ్బందిగా ఉంది. నాకు చాలు, వస్తాను. అయ్యో మీనాక్షి, ఏంటమ్మా అబ్బాయి అలా అన్నం తినకుండా? అయ్యో అదేం లేదు నాన్న. నిజానికి ఆయన ఎక్కువగా అన్నం తినరు. డైటింగ్ చేస్తున్నారు. మీ మాట కాదని లేక కూర్చున్నారు. అంతే కదా, లేకపోతే మాకు మాట వస్తుంది. అయ్యో అంతే వదినా, నేను చెప్తున్నాను కదా, అదేం పట్టించుకోకండి. అన్నయ్య నువ్వు భోంచేయి. తినండి అన్న. తినండి అన్నా. వాత్సాయన కామసూత్ర, ఇదేదో మన సబ్జెక్ట్ లా ఉందే. చూద్దాం. అవును, ఇన్నాళ్ళు నాకు తెలుగు చదవడం రాదు కదా, ఇదేంటి ఇలా చదివేస్తున్నాను? ఓహో, టాపిక్ స్వీట్గా ఉంటే హాట్గా లాంగ్వేజ్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్. మీనాక్షి, అమ్మా మీనాక్షి, మీనాక్షి. ఏంటొదినా? ఇదిగో పాలు. పాలా? నాకు అలవాట్లేదుగా వదినా. ఈ పాలు నీకు కాదు, మీ ఆయనకి. ఆయనకా? దేనికి? అబ్బా ఏమీ తెలియనట్టు. పెళ్ళాం మొగుడికి రాత్రిపూట పాలెందుకు తీసుకెళ్తుందో నీకు తెలీదా? వదినా, ఆయనకి ఇవన్నీ ఇష్టం ఉండదు, నచ్చదు కూడా. ఏంటి నచ్చదు? కాపురం చేయడమా? అది కాదు వదినా. అబ్బా, పెళ్ళాం చెత్త ఇస్తే ఏదైనా నచ్చుతుంది, తీసుకెళ్ళివు. అయ్యో వదినా, ఏంటిదంతా? ఇంకా ఎందుకు దాచాలని చూస్తావు? మొన్ననే కదా జరగాల్సింది జరిగిపోయింది, ఇంకా సిగ్గు దేనికమ్మా? ఏంటి జరిగిపోయింది? తెలుసులే అమ్మా, మీ అత్తగారు నాకు, నేను మీ అన్నయ్యకి, మీ అన్నయ్య మీ నాన్నకి చెప్పేసుకున్నాం. ఇది నీ పుట్టినిల్లు. అత్తింట్లో మొగుడుతో ఎంత సంతోషంగా ఉన్నావో ఇక్కడ అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉండాలి. ఇదిగో తీసుకెళ్ళు. అబ్బా నువ్వు తీసుకెళ్ళు మీనాక్షి, తీసుకో. వదినా నేను... మీనాక్షి, ఇన్నాళ్ళు నీ విషయంలో మా అందరికి ఎంత కంగారు అనుకున్నావు.
నీ పెళ్లిలా జరగలేదు, కానీ ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టావు. ఎప్పుడు ఎలాంటి మాట వినాల్సి వస్తుందోనని ఒకటే దిగులుగా ఉండేదమ్మా. కానీ ఎప్పుడైతే మీకు ఆ కార్యం జరిగి భార్యాభర్తలిద్దరూ ఒకటయ్యారో అప్పుడు మా గుండెల మీద బరువు దింపేసినంత ఆనందం కలిగిందంటే నమ్ము. అవునమ్మా, చూసావుగా మీ నాన్న, మీ అన్నయ్య, నేను ఎంత సంతోషంగా ఉన్నామో. అంతా నీ శోభన మహిమ. నువ్విలాగే కాపురం చేస్తే 4 రోజుల్లో నా జెండా పీకి నీ ఇంట్లోనే పాతేస్తా. ఏంటి మీనాక్షి, మేము ఇంత ఆనందంగా ఉన్నామని చెప్తున్నా నీ నోట మాట రావట్లేదు? అదేం లేదు వదినా, మీరు సంతోషంగా ఉండటమే కదా నాకు కావాల్సింది. నువ్వు కోటీశ్వరుడికి పెళ్ళాం అయ్యావని ఈ సంతోషం, లేదంటే నిన్ను గుమ్మంలోనే ఉంచేదాన్ని. మీనాక్షి, మీ ఇద్దరి మధ్య ఎలాంటి కలతలు రాకూడదని మావయ్య గారైతే తొక్కని గుడి మొక్కని దేవుడు లేడంటే నమ్ము. మీరంతా ఈ నాటకాన్ని నిజమనుకుంటున్నారు, కానీ ఈ నాటకానికి ఎప్పుడు తెరపడుతుందో నాకే తెలీదు. నా కోసం కాకపోయినా మీకోసం, మీ సంతోషం కోసమైనా ఈ నాటకాన్ని కొనసాగిస్తాను. ఏ మీనాక్షి, నిన్నే ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు వదినా, ఏం లేదు. జీవితాంతం మీరెప్పుడూ ఇలా ఆనందంగా ఉండాలనిపిస్తోంది వదినా. నువ్వు నీ మొగుడుతో ఆనందంగా ఉంటే మాకు కూడా ఆనందమే. అలా ఉండాలంటే ఈ పాలిచ్చి మొగుణ్ణి లాలించి మురిపించాలి. తీసుకెళ్ళు, వెళ్ళు. పో వదినా. అబ్బో, ఇదంతా సిగ్గే. ఈ సిగ్గంతా మీ ఆయన దగ్గర చూపించు, మురిసిపోతాడు. నా దగ్గర కాదు, వెళ్ళు. వెళ్ళమ్మా. మీనాక్షి, ఒక్క నిమిషం. మీనాక్షి, తిరుగు. వదినా. అబ్బా, తిరగమన్నానా? ఇంతకింత వడ్డీకి వడ్డీ నీ దగ్గర వసూలు చేస్తా, కంగారు పడకు. ఇప్పుడు వెళ్ళు, మా తమ్ముడు గింగిర్లు తిరుగుతాడు. వెళ్ళు వెళ్ళు. భగవంతుడా, ఈ అబద్ధం నిజమయ్యేదెప్పుడు? నేను ఈ పరిస్థితి నుండి బయటపడేదెప్పుడు? అబ్బా, వెళ్ళమ్మా, వెళ్ళు. ఇక నా పంట పండినట్టే. వామ్మో, ఇదిలా ఉందేంటి?
ఇలా చూస్తుంది. రే క్రిష్, బుక్కు నీ కొంప ముంచేటట్టుందిరా. కంట్రోల్ 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 రా. దేవుడా, ఇలా వస్తుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. దేవుడా, సారీ అండి, మీరు అలా అరిచేసరికి బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. గొప్ప పని చేసావు. అవును, మీరేంటి వద్దు అని అరిచారు? ఏమొద్దు? అది అది పాలు పాలు తీసుకొచ్చావు కదా, అవి వద్దా నాన్న? ఓ, మీరు ఆకలితో ఉంటారు కదా అని తీసుకొచ్చాను. ఆకలిగా లేదా? ఎందుకు లేదు, చాలా ఉంది. ఉందా? లేదు లేదు లేదు, ఆకలేం లేదు. సరే, ఈ పాలు తాగండి. అబ్బా వద్దా నాన్న, అసలే పరిస్థితి. ఏంటి పరిస్థితి? ఏమైంది? ఏం లేదు. ఏమైందండి? అబ్బా ఏం లేదన్నా. సరే, ఎందుకు అరుస్తారు? నువ్వు అలా చేస్తే అరవరా మరి? నేనేం చేశాను? నా మీదకి ఎందుకు వంగావు? ఇలా వచ్చి అలా వంగి దగ్గరగా. మీరు నిద్రపోతున్నారు కదా, నేను మీ మీదకి వంగానని మీకెలా తెలిసింది? ఎలా తెలుస్తుంది? మల్లెపూలు మల్లెపూలు ముక్కు వాసన అలా మెలకు వచ్చేసింది. అయినా ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, జవాబు కావాలి. ఎందుకు వంగావు? చెప్పు. అబ్బా చెప్పు. దిండు. దిండా, నేనేదో అనుకున్నానులే.
ఏమనుకున్నారు? ఏదో అనుకున్నానులే, అన్నీ చెప్పాలా? ఆ, సరే సరే, ఈ పాలు తాగి పడుకోండి. హ, పులి పాలు తాగదు. ఏమన్నారు? ఆ? నువ్వు ఇచ్చిన పాలు తాగడానికి నేనే పావుని కాదు అంటున్నా. ఎవరు? ఏయ్, ఏయ్. ఎందుకు అలా అరుస్తున్నావు? చూడండి, మీరేమైనా అనండి, పామును మాత్రం గుర్తు చేయకండి. భయమా? చచ్చేంత భయం. అసలే మా ఊళ్ళో పాములు ఎక్కువ. హ, పెద్ద పల్లెటూరు, ఊళ్ళో ఉన్న పాముకి ఇంట్లో ఉన్న వాళ్ళు భయపడ్డాం. అయ్యో, పాములు ఇంట్లో కూడా వచ్చేస్తాయండి. ఆ? ఏమన్నా? మా ఇంట్లో చాలా పాముల్ని చంపారు కూడా. అసలు ఏమైంది తెలుసా? ఇంతకు ముందు అక్కడ ఉంది కదా. Yeah, bring it down. Some man is a man, yeah.